విశాఖలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఎంతో మంది బాధితులు వైరల్ ఫీవర్, చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ ఫీవర్ తో కేజీహెచ్ లో చేరుతున్నారు. బాధితులకు కేజీహెచ్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఎవరూ భయపడొద్దు అంటున్న కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖలోని సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పేషెంట్తో నిండిపోతున్నారు. కేజీహెచ్లో కూడాను ఇక్కడ ఉన్న డాక్టర్లు కూడా చికిత్స అందిస్తున్నారు. అయితే భారీగా ఈ వ్యాధిగ్రస్తులు రావడంతో ఇక్కడ ఎటువంటి చికిత్స అంతుందో మనం తెలుసుకోవడానికి, మనతో మాట్లాడడానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి గారు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం, కేజీహెచ్కి సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారు ఎంతమంది వస్తున్నారు మేడం రోజు? అంటే రోజుకి దరిదాపుగా 100 మంది వరకు ఇలా రకరకాల జ్వరాలతో వస్తూ ఉంటారు. మనకి ముందే తెలుసు కాబట్టి వర్షాకాలంలో మనకి జ్వరాలు ఎక్కువ ఉంటాయి. అది కాకుండా ఏంటంటే దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ప్రిపేర్డ్గానే ఉంటాము. సో వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐసోలేషన్ వార్డు, వాళ్ళకంటూ టెస్టులు వెంటనే జరిగేట్టుగా కూడా ఆల్రెడీ ప్రయత్నాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మస్కిటో బార్న్ డిజీజెస్, మలేరియా, డెంగ్యూ ఫీవర్, నెక్స్ట్ చికెన్ గున్యా, ఈ మూడింటికి వాటి తరపున నిర్ధారణ పరీక్షలు అయితే కానీ వాళ్ళని అడ్మిట్ చేసుకొని పరీక్షలు త్వరగా అయ్యేట్టుగా కానీ, అది కాకుండా వాళ్ళు వెళ్ళేటప్పుడు అది కాకుండా విస్తృతంగా ఏంటంటే ప్రివెంటివ్ మెజర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఈ మూడు జరుగుతుంటాయి. ఇదే కాకుండా టైఫాయిడ్ ఫీవర్ ఇవన్నీ కూడా కామన్. అంటే మస్కిటోస్ ఎలా అయితే ప్రబలుతాయో ఈ పేషెంట్కి అవేర్నెస్ అనమాట. అంటే వేడిగా ఉండే ఆహారమే తినండి, చల్లారిపోయిన వద్దు, కాకుండా ప్రతి వాటి మీద మూత ఉండాలి, కాకుండా ఈగలు అవి రాకుండా మనం ఇవన్నీ ఫ్లై మెష్లు అవి పెట్టుకోవాలి, కాకుండా చేతులు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాము ఇప్పుడు మన స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ అయింది. ఆ రోజు ఉద్దేశం కూడా అదే. ఆ రోజు కూడా మా సిస్టర్లందరికీ చుట్టూ ర్యాలీ తీపిచ్చాము. కాకుండా వాళ్ళు ఏ సందర్భం వచ్చినా పేషెంట్తో వాళ్ళే ఎక్కువ కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి ప్రతి బెడ్కి మందు ఇచ్చినప్పుడు లేదా బీపీ చూస్తున్నప్పుడు ఏదో సందర్భంతో భాగంగా ఇవన్నీ కూడా చెప్పేట్టుగా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ చెప్పమని చెప్పాను. మేడం, ఇప్పుడు మీరు చికిత్స అందిస్తున్నారు కదండి, సీజనల్ వ్యాధి ఎవరెవరు బాధపడుతున్నారు వాళ్ళందరికీ చికిత్స క్యూరే ఎన్ని రోజుల్లో వెళ్ళిపోతున్నారు, డిశ్చార్జ్ అవుతున్నారు? సో జనరల్గా 3 to 5 daysలో వెళ్ళిపోతారు. ఫస్ట్ టెస్ట్లు అవ్వాలి, టెస్ట్లు అయిన తర్వాత దాని తగ్గ ట్రీట్మెంట్ అవ్వాలి. 1-2 రోజులు మరీ ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత కొంచెం తక్కువగా ఉండేటప్పుడు వాళ్ళని డిశ్చార్జ్ ఇచ్చి మందులు ఇచ్చి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ బెడ్ ఖాళీ అవ్వాలి, మనకు ఇంకో పేషెంట్ రావాలి. సో అందుకని ఏంటంటే ఒకళ్ళని చాలా కాలం ఉంచడానికి కష్టం అవుతుంది. ఇక్కడ వాళ్ళు పర్వాలేదు ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళు టాబ్లెట్స్తో మేనేజ్ అవ్వగలరు అనే టైంకి వాళ్ళకి డిశ్చార్జ్ ఇచ్చేస్తారు. మేడం, అంటే ఈ సీజనల్ వ్యాధులు అంటే ఎక్కువ ఇది బాధపడుతున్న వారు వీళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి సరిపోయే బెడ్స్ అన్నీ మనకి అన్నీ సరిపోయి ఉన్నాయండి కేజీహెచ్లో? ఉన్నాయండి. మనకి బఫర్ జోన్గా ఎప్పుడు ఐసోలేషన్ వార్డ్ ఒకటి ఉంది, బ్లడ్ బ్యాంక్ పైన ఇంకోటి IRCU అని ఉంది. సో అక్కడ అడ్జస్ట్ చేస్తుంటాం. కాకుండా ఈ బిల్డింగ్లో కూడా ఒక 2 వార్డులు కూడా వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది, ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో తాకిడి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా బెడ్లు కూడా అలాట్ చేస్తుంటాం. మేడం, మళ్ళీ ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు చికెన్ గున్యా చాలా విజృంభిస్తుంది. అసలు ఆ వ్యాధి ఎన్ని రోజులు ఉంటుంది మేడం? ఒకరికి వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు, అందుకు అడుగుతున్నారు. వాళ్ళకి కొంచెం హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, కాకుండా జాయింట్ పెయిన్స్ ఉంటాయి, మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. ఏదైనా 7-10 days అంటే 7-10 ఇనీషియల్గా ఎక్కువ ఉంటాయి, ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. జ్వరం తగ్గినా కూడా కొంచెం ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అవి ఉంటాయి. సో నెమ్మదిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కొంచెం అనాలజిసిక్స్ అవి ఇస్తే కనుక 7-10 daysలో కోలుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది మొత్తం మీద పరిస్థితి. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తాము తీసుకుంటున్నామని, ఈ వ్యాధులు బారిన పడిన వచ్చిన వాళ్ళందరికీ కేజీహెచ్లోని ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నామని, చాలా మంది కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నారని కూడా సూపరింటెండెంట్ గారు వాణి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ABN ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.